నేను ఒక టాలీవుడ్లో ఒక 2 ఫిల్మ్స్ చేశాను సార్, 'చలో' అండ్ 'భీష్మ' అని. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నా సార్. ఐఎమ్ ఆనర్డ్ అండ్ బ్లెస్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని ఒక సూపర్ హీరోలా చిన్నప్పటి నుంచి చూసి ఇప్పుడు వచ్చి మీతో కూర్చోవడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. సార్ మీకు తెలుగులో ఎంత మిమ్మల్ని ఓన్ చేసుకున్నారంటే, తెలుగులో నార్మల్గా కూడా ఎవరన్నా యాక్టింగ్ బాగా చేస్తే కమల్ హాసన్లా చేశాడ్రా అని అంటారు సార్. ఒకవేళ యాక్టింగ్ చేసి ఫెయిల్ అయినా సరే, ఏంట్రా నువ్వు ఏమైనా పెద్ద కమల్ హాసన్ అనుకుంటున్నావా? సో ఇంత బాగా ఒక యాక్టింగ్కి ఎంబ్లమ్ అయిపోయారు సార్. సో ఇంత ఇన్స్పిరేషన్గా ఎదిగిన మీకు యాక్టింగ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎంతోమంది ఉన్నారండి. ఆ మ్యాంటల్ ఎగ్జాంపులరీ గ్రేషియా అంటారు, అది మారుతూ వస్తాయి. దే హ్యావ్ సెడ్ ఏఎన్ఆర్ గారి గురించి అలా చెప్పేవారు. దెన్ ఏఎన్ఆర్ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ శివాజీ సాబ్. యా సార్. దెన్ శివాజీ సాబ్ సేస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ సో అండ్ సో, మార్లన్ బ్రాండో అంటారు. అండ్ ఐ థాట్ మై హరైజన్ అంటారు కదా, అది మొత్తం శివాజీ గారే నేను పుట్టిన అప్పటి నుంచి. ఆ తర్వాత త్రూ శివాజీ గారు ఐ అండర్స్టూడ్ మార్లన్ బ్రాండో, ఐ అండర్స్టూడ్ దిలీప్ కుమార్ గారు. నౌ మై స్కై ఇస్ ఫుల్ ఆఫ్ సూపర్ స్టార్స్. దే ఆర్ మై ఇన్స్పిరేషన్. లైక్ దిలీప్ కుమార్ గారు యాక్టింగ్ ఇంకా చేయలేదు. మెనీ పీపుల్ హ్యావ్ నాట్ యెట్ డన్ దట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. హీ ఈజ్ సో అడ్వాన్స్, 40-50 years అడ్వాన్స్గా చేసే మనిషి. సో ఫర్ మీ హీ ఈజ్ గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. సూపర్ సార్. సార్ మీ జనరేషన్లో మీరు అడ్మైర్ అయిన యాక్టర్స్ ఎవరు ఉన్నారు సార్? అంటే ఏ రోజన్నా అరే చాలా ఉన్నారండి. అంటే అండ్ దే నీ నాట్ బి నెసెసరీలీ హీరోగా ఉండటం. ఈవెన్ స్మాల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని ఐ నోటీస్. అంటే కాకి చట్టైలో ఐ నోటీస్ విలన్ కాల్డ్ సత్యరాజ్. నెక్స్ట్ సొంత ప్రొడక్షన్లో ఐ మేడ్ ఎ హీరో, నేను యాక్ట్ చేయలేదు. సో ఐఎమ్ ఫిల్మ్ ఫ్యాన్ టు బిగిన్ విత్. సో నౌ ఐ సా సంథింగ్ ఇన్ మిస్టర్ నవాజుద్దీన్. ఐ కాస్ట్ హిమ్ ఇన్ హేరామ్లో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చాము డైరెక్టర్. కానీ పిక్చర్ లెంగ్త్ వల్ల ఆ సీన్ లేకుండా పోయింది పిక్చర్లో. Otherwise, I could have said Nawazuddin, I introduced Nawazuddin. So I'm a fan. Nawazuddin is a great actor. Naseeruddin Shah, Nawazuddin, Om Puri Garu. We've all acted together in many films. ఈ మల్టీస్టారర్ అనేది నాకు కొత్తది కాదు. నన్ను సంబంధించిన వరకు బాక్స్ ఆఫీస్ డిసైడ్ చేసేది కాదు బెస్ట్ యాక్టర్ అనేది, టాలెంట్ డిసైడ్ చేస్తుంది. సూపర్ సార్. సార్ అంటే ఈ జనరేషన్లో మీకు, ఈ జనరేషన్లో యంగ్ యాక్టర్స్లో ఎవరైనా బాగా నచ్చారు? చాలామంది ఉన్నారండి. దే హ్యావ్ నాట్ మేడ్ అ బ్రేక్ అంతే. అన్నెసెసరీలీ ఒక పేరు చెప్పి ఇంకో పేరు విడిపోతే దే విల్ ఫీల్ బ్యాడ్. ఐఎమ్ ప్లేయింగ్ లైక్ ఎ పేరెంట్ నౌ. సూపర్ సార్, సూపర్ సార్. మీరు 5 years నుంచి యాక్టింగ్లోకి వచ్చారని విన్నాను సార్. 5 years అప్పుడే వచ్చారని. ఇప్పుడు వరకు యాక్టింగ్ చేస్తున్నారు అండ్ ఇంకా ముందు చేస్తారు. అసలు యూ లుక్ సో ఫిట్, సో నైస్. 100% ఇంకా ముందు చాలా సినిమాలు చేస్తారు. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఇంత లాంగ్ కెరియర్ ఉన్న యాక్టర్స్ మీరే అని అనుకుంటున్నాను నేను. సో ఈ జనరేషన్లో ఐ మీన్ ఇంత లాంగ్ డ్యూరేషన్లో ఫేసెస్ ఆఫ్ సినిమా మారుతూ ఉండింది సార్. డిఫరెంట్ ఫేజెస్ చూసుంటారు అండ్ పర్స్పెక్టివ్స్ కూడా మారినాయి. సో వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ సినిమా అకార్డింగ్ టు యూ సార్? సినిమా హ్యాస్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. అది నేర్చుకుంటున్నాం అన్నమాట. నాట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్లూయెంట్ ఆ లాంగ్వేజ్లో, ఆ భాష. దానికని ప్రత్యేకం షార్ట్ హ్యాండ్ తెలుసా మీకు అని అడుగుతారు. ఇట్స్ అ సెపరేట్ లాంగ్వేజ్. ఒక్కొక్క ఇన్ఫ్లెక్షన్స్కి ఒక్కొక్క అర్థం. అండ్ టాప్ యాంగిల్ పెడితే ఒక అర్థం, లో యాంగిల్ పెడితే ఒక అర్థం, అండ్ లెన్స్ మార్చేస్తే ఇంకో మాటలు చెప్తాయి. దట్ కైండ్ ఆఫ్ సినిమా. అండ్ ఐ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ డెబ్రీ కెమెరాస్, ఐఎంఓ కెమెరాస్ అంటారు. ఆ పేరు కూడా విని ఉంటారు. ఇప్పుడు మిచ్చల్ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ మిచ్చల్ అండ్ ఐ థాట్ ఐఎమ్ రెడీ. అండ్ దెన్ కెమెరా మారిపోయింది. ఇట్ బికేమ్ ఎయిర్ రిఫ్లెక్స్.
Then I started learning everything about air reflex. And when I thought I know everything about air reflex went into something else. And then they became digital. Yeah, yeah, sir. So it keeps on. I've seen from black and white cinema, NP 7, NP 55, and స్టాక్ ఉంది బ్లాక్ అండ్ వైట్లో. ఇండోర్ స్టాక్, అవుట్డోర్ స్టాక్. అవుట్డోర్ స్టాక్లో ఇండోర్ చేసేవాళ్ళం. దట్ వాస్ కన్సిడర్డ్ టు బి అన్ ఎక్స్పెరిమెంట్. NP 7లో వీ విల్ డూ అవుట్డోర్ షూటింగ్. అలాంటి పనులు చేసాం. బికాస్ వీ హ్యాడ్ గ్రేట్ టీచర్స్. ఏమైనా డౌట్లు వస్తే వీ కెన్ గో అండ్ ఆస్క్ విన్సెంట్ మాస్టర్, వీ కెన్ ఆస్క్ మార్కస్ బాట్లే. అలా అడిగి తెలుసుకున్నవాడు నేను. ఐ డెంట్ గో టు ఎనీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, బట్ ఐ హ్యాడ్ మెనీ ప్రొఫెసర్స్ టీచింగ్ మీ ఫర్ ఫ్రీ. కె బాలచంద్ర గారు ఒక ప్రొఫెసర్. సార్ మీరు చేసిన సినిమాల్లో చాలా టెక్నిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. నేను అసలు చదివినప్పుడు కూడా లైక్ అంటే ఫస్ట్ అసలు కంప్యూటర్లో స్క్రీన్ ప్లే రాయడం మన లాస్ట్ అప్పుడు విక్రమ్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తర్వాత షుగర్ గ్లాస్ టెక్నిక్స్ చాలా థింగ్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశారని విన్నాను సార్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ అంటే మీ గురించి తెలుసుకుంటుంటే అసలు ఇంత ఉందా, మీరు ఒక లైబ్రరీ లాగా అనిపించారు సార్ నాకు. సో ఇన్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. ఇప్పుడు ఈ సినిమాలో ఏదైనా అట్లాంటిది ఏమన్నా ట్రై చేశారా? నిజం చెప్పాలంటే ఇంట్రడ్యూస్ చేయడం అనేది, ఈయన గొప్ప యాక్టర్ అని ఇంట్రడ్యూస్ చేయడం పెద్దది కాదు. ఆయన గొప్ప యాక్టర్, అది నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. సో భాగ్యం నాది. సో అది ఏమో నేను కనపట్లేదు. ఐ డి నాట్ ఇన్వెంట్ ఇట్. సో ఆల్ ద థింగ్స్ యావిడ్ వాజ్ దేర్, స్టడీ క్యామ్ వాజ్ దేర్, నౌ రోబో క్యామ్ వాజ్ దేర్. అవన్నీ ఐ వాజ్ బోల్డ్ ఇనఫ్ టు యూజ్ ఇట్ ఇన్ మై ఫిల్మ్. అంతేనండి. ఇంట్రడ్యూస్ చేయడం అనేది పెద్ద పనులే కాదు. అది ఐ టుక్ ద ఆపర్చునిటీ ఆఫ్ యూజింగ్ ఇట్ ఫస్ట్. సార్ కానీ అంటే ఎప్పుడు మీరు అప్డేట్ అవుతూ కొత్త టెక్నిక్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు కదా సార్. సో నాకెందుకు అంటే మీరు చేసినప్పుడు ఏది ఒక రీజనల్ ఫిలిం చేసిన ఫీలింగ్ ఉండదు. మీ సినిమా చూస్తే టోటల్ ఒక ఇండియన్ ఫిలిం చూసిన ఫీలింగ్ ఉంటుంది సార్. బికాజ్ టెక్నిక్స్ కూడా అంటే ఫిల్మ్ మేకర్స్గా ఇప్పుడు మేము మీ సినిమాల నుంచి చాలా నేర్చుకుని ఉంది. అలాగే ఆడియన్స్ కూడా ఎన్లైటన్ చేసే విధంగా ఉంటుంది సార్ సినిమాలు. సో దీని అంతటికీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి సార్? అంటే నేను ఒక స్టెప్ ముందుకెళ్ళి ఐ నీడ్ టు థింక్ డూయింగ్ సంథింగ్ బిగ్ ఆర్ సంథింగ్ న్యూ అని మీకు డ్రైవింగ్ ఫోర్స్ ఎలా సార్? సార్, ఐ నెవర్ కన్సిడర్డ్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రొఫెషనల్. ప్రతిసారి నాకు ఆ మాట వినిపిస్తుంది, ఐఎమ్ అ ప్రొఫెషనల్ అండి, నా దగ్గర ఇలా చెప్పొద్దు అంటారు. అదేంటి ప్రొఫెషనల్ అనేది? నాకు ఇది ప్రొఫెషన్ కాదు, ఇది ప్యాషన్. ఐఎమ్ అ ప్రొఫెషనల్ లవర్ అని అనడం అది వేరే అర్థం అండి. ప్రొఫెషనల్ లవర్ అనేది వేరే అర్థం. ఐ లవ్ బికాస్ ఐఎమ్ ఇన్ లవ్, అంతేనండి. సో ఐ కీప్ లెర్నింగ్ బికాస్ ఐ నో దట్ ఐ విల్ బీ లెఫ్ట్ బిహైండ్. అండ్ ఎలా తెలుసు మీకు అంటే, ఐఎమ్ హై స్కూల్ డ్రాప్ అవుట్. అప్పటి నుంచి ఐ నో వాట్ ఈస్ బీయింగ్ డ్రాప్డ్ అవుట్. సో ఆ భయం నాకు ఉంది. అదే అంటే ఇట్ ఈస్ అ ఫాస్ట్ మూవింగ్ స్కూల్. Every year the technology is changing. Yeah, sir. And because it's changing, my whole approach to art also is changing. The way they are working on scripts is about 100 years ahead of how we are working on our scripts. And I'm talking generally. Yeah, sir. There are very many great minds in India also. But generally, ide formula for cinema anukodam kaadu. It's 100 years behind. And they are every day improving in Hollywood. Bombay kuda they are catching up. Telugu, Tamil cinema kuda ala we must catch up. People like you should never stop learning. Yeah, sir. అది సవినయంతో చెప్పుకోవడం కాదు, ఇట్స్ అ నీడ్. అవును సార్. మాకు తెలిసిన కమల్ గారు అని అంటేనే ఒక సక్సెస్ స్టోరీ సార్. సో కమల్ హాసన్ ఇదే సక్సెస్ స్టోరీ. కానీ మాకు తెలియని ఏదైనా డార్క్ ఫేజ్ కానీ లేకపోతే మాకు తెలియంది అంటే ఇప్పుడు బిట్వీన్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ సినిమా దెర్ ఇస్ అన్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఏరియా, దెర్ ఇస్ అ బ్లర్. అది మాకు కనిపించదు. వెన్ యూ సీ ఎ ఫిలిం, యూ సీ ఎ స్మూత్ రన్నింగ్ ఫిలిం. ఇఫ్ యూ లుక్ ఇన్ టు అన్ ఓల్డ్ ఫ్యాషన్ ఎయిర్ రిఫ్లెక్స్ కెమెరా, డిజిటల్ కెమెరా కాదు, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్, వాట్ యూ లుక్ ఈజ్ నాట్ ఎక్స్పోజ్డ్. ఈ వ్యూ ఫైండర్లో అప్పుడు చూసేటప్పుడు తెలిసిన ఫ్రేమ్ కాదు మీరు ఎక్స్పోజ్ చేస్తుంది.
because it is between that exposure time that you are allowed to see. It is 24 frames per second. సో మీరు చూసింది ఒకవేళ గన్ షూటింగ్ తీస్తున్నాం అనుకోండి, ఆ ఫ్లాష్ కెమెరామెన్ చూస్తే పిక్చర్లో రాలేదు అని అర్థం. అవును సార్. అంటే కెమెరామెన్ ఐ సా ద ఫ్లాష్ అంటే మళ్ళీ తీయాలి, అయితే ఫ్లాష్ రాలేదు. అలా దేర్ ఆర్ సో మెనీ డార్క్ ఏరియాస్ యూ డోంట్ సీ. అవును సార్. యూ నో వన్ ఫుల్ స్టోరీ, బట్ దట్ ఈస్ 63 years of story. అవును సార్. అందులో యూఆర్ టాకింగ్ అబౌట్ 3 years, విచ్ వేర్ ఎవ్రీబడి, ద మీడియా అందరూ పొగడుకున్న ఒక కమల్ హాసన్ గురించి మీకు తెలుసు. అది మొత్తం కమల్ హాసన్ అదే. ఐఎమ్ మేడ్ అప్ ఆఫ్ సో మెనీ ఫెయిలియర్స్. నడవటం కూడా నేను స్ట్రైట్గా ఎన్నోసార్లు పడ్డాను. సో దట్ ఈస్ హౌ ద డార్కర్ సైడ్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీబడి. ఇఫ్ యూ థింక్ బిల్ గేట్స్ ఇస్ రిచ్, దెన్ ఐ విల్ షో యూ ద డార్క్ సైడ్ ఆఫ్ హిమ్, వేర్ హీ వాస్ వెరీ గ్లూమీ. He thought there is no future in his life. There will be a time you take from Robert Clive to Mahatma Gandhi garu, whoever you say. And that the dark side of Gandhiji is that people started calling him a Mahatma. That is the darkest side of Gandhiji, because he wanted to be a common man and they kept making him a Mahatma. That is the biggest tragedy of Gandhiji, if you ask me. Yeah, sir. దట్ ఇస్ మై ఒపీనియన్. మీరు ఎలా బయటకు వచ్చేవాళ్ళు సార్? అంటే సీరియస్గా, అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా ఒక్కోసారి, అంటే ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్లో కూడా ఒక్కోసారి వీల్ ఫీల్ వెరీ లో, వెరీ డిప్రెస్డ్, అయ్యో అనుకున్నది అవ్వట్లేదు, లేకపోతే ఇట్లాంటి అన్నీ వస్తున్నాయి సార్. అందరూ ఫేస్ చేసే, కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. సో బయటకు చూసేది మొత్తం మీరు చెప్పినట్టు స్మూత్ సినిమా చూస్తున్నారు. సో ఇలాంటి ఫేసెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? అండ్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ సంథింగ్ టు యంగర్ జనరేషన్. సార్, దెర్ ఇస్ ఇన్హలేషన్ అండ్ exhalation. The carbon dioxide will have to come out, for which you'll have to breathe out. You can't keep breathing in all the time. Yeah, sir. అక్కడి నుంచి నేర్చుకోవాలండి. ఇట్స్ అ సైక్లిక్ థింగ్. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్కాడియన్ రిథమ్ అంటారు మన బాడీలో. దట్ డిసైడ్స్ హౌ మెనీ అవర్స్ వీ స్లీప్, హౌ మెనీ అవర్స్ వీ వర్క్. ఈ ఒక గుహలో పెట్టి లైట్ లేని చోట్లో పెట్టినా కూడా యువర్ బాడీ విల్ ఫైండ్ దట్ సర్కాడియన్ రిథమ్ అండ్ ఇట్ విల్ ఫిక్స్ ఇట్. It might be like American time la, awake during night and sleeping through day. The circadian rhythm is set by you. When you come out and see everything, you adjust. So there is going to be this thing. The world is Uttarayanam, Dakshinayanam. It keeps going. That's when they say pan-India films, South Indian film, it is Dakshinayanam now. So it will become Uttarayanam. And we'll have to keep working. It doesn't mean the world will stop with Dakshinayanam. It will go towards Uttarayanam. సార్, ఇన్ని ఇయర్స్లో చాలా స్క్రిప్ట్స్ విన్నారు, చాలా చూశారు, చాలా రాశారు. వాట్ మేడ్ యూ టు డూ విక్రమ్ సార్? అంటే వాట్ ఎగ్జైటెడ్ యూ? No, this was, I saw Kaidi. I liked the director. Even before, I think Kaidi release కు ముందు సైన్ చేసాం అనుకుంటున్నాను. I don't remember. But when he came with the story, I said ఇంకా బెటర్ స్టోరీ ఉంటే బాగుంటుందండి, ఆలోచిస్తాం. నో సార్, ఐఎమ్ ఓపెన్ సార్, ఐఎమ్ అ ఫ్యాన్ అని చెప్పి దెన్ హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ విక్రమ్. అప్పుడు విక్రమ్కి ఫస్ట్ నేను ఓకే చేసింది ఒక స్క్రిప్ట్ ఉంది. ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ హిట్ లిస్ట్. అది ఇప్పుడు హిందీలో కూడా ఆ పేరు పెట్టారు డైరెక్టర్ గారు. అంటే హిట్ లిస్ట్ అంటే దట్ ఐడియా రాజశేఖర్ గారు ఈజ్ నాట్ ద ఎక్స్పెరిమెంటింగ్ టైప్, చాలా కమర్షియల్ అండి. సో ఈ సెడ్ ఇది ఇప్పుడు వద్దండి సుజాత గారు, మీరు యూ థింక్ ఇన్ దోస్ టర్మ్స్, బట్ అది ఇప్పుడు తేలదండి. సరేనండి, మీరు సక్సెస్ కావాలి మాకు, ఇప్పుడు ఈ పట్టుదలతో ఈ స్టోరీ కావాలి అని నేను చెప్పలేను. వీల్ చేంజ్ ద స్టోరీ అని. కానీ ఆ స్టోరీ మాత్రం మనసులో ఉండిపోయింది నాకు. ఆ స్టోరీ చెప్పాను లోకేష్ గారికి. సార్ ఇది చాలు సార్, ఒక లైన్, ఒక పేజీలో 10 lines రాయొచ్చు, అలాంటి ఒక ఐడియా చెప్పాను. సార్ ఇది నేను బాగా డెవలప్ చేసి తీసుకొస్తానండి.
చేయండి అన్నాను. అదే ఇప్పుడు మీరు చూస్తున్న విక్రమ్. వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ విక్రమ్ సార్. I hope it lives up to your expectation and other people's expectation. సార్ ఈ మధ్యకాలంలో మీరు థియేటర్కి వెళ్ళి చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్? ఉందండి, ఇప్పుడు కూడా ఫస్ట్ షో వెళ్ళాలనుకుంటున్నాం. సో బట్ ఎందుకంటే వై ఐ డోంట్ గో టు థియేటర్ అనేది చెప్తాను. పొగరుతో నేను స్టార్ వెళ్ళకూడదని కాదు. ఆ షోలో నేనున్నానని తెలిసిపోతే ఫోకస్ మొత్తం తిరిగిపోతుందండి. అంటే వెనక వైపు దే స్టార్ట్ లుకింగ్ అట్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద స్క్రీన్. సో డిస్టర్బ్ చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ నాకు. థియేటర్కి వెళ్తే షో డిస్టర్బ్ అవుతుంది. ఐ విల్ గో టు ది థియేటర్ ఆఫ్టర్ 10-20 days. అప్పుడు కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అది పెద్ద డిస్టర్బెన్స్గా ఉంటుంది. సార్ ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేసిన మీకు ఏదైనా ఈ క్యారెక్టర్ నేను చేయలేదు అనే వెళ్తే ఏమన్నా? చాలా ఉన్నాయండి. అంటే 232 అనేది ఒక నంబర్ అండి. అందులో పెద్ద అర్థం ఉన్నట్టు నాకు అనిపించలేదు. అంటే ఈ 232 ఫిల్మ్స్లో అబౌట్ 32 ఫిల్మ్స్ కనుకోవచ్చు విచ్ ఆర్ వెరీ డిఫరెంట్. ద అదర్స్ ఆర్ అలాంటి ఫిలిం కావాలండి, ఇలాంటి ఫిలిం అలా చెప్పలేని డైరెక్టర్స్ చాలా తక్కువ అండి. 36 ఫిలిమ్స్ ఈజీగా చెప్పొచ్చు విచ్ ఇస్ బాలచంద్ర గారు. బికాజ్ ఆల్ హిస్ ఫిలిమ్స్ ఆర్ డిఫరెంట్. అందులో కూడా దెర్ విల్ బి సమ్ రిసెంబ్లెన్స్. బట్ అబౌట్ 50-60 ఫిలిమ్స్ ఉంటుందండి ఈ 232 ఫిలిమ్స్లో. అలా చూస్తే హూ విల్ వాంట్ టు మేక్ సాగర సంగమం, హూ విల్ వాంట్ టు మేక్ స్వాతిమత్యం, అది మాత్రం కాదు. ఆఫ్టర్ సాగర సంగమం హూ విల్ మేక్ స్వాతిమత్యం. అవును సార్. దెర్ విల్ బి అ ప్రెషర్ ఫర్ ద డైరెక్టర్. సార్ సాగర సంగమంలో రావాలండి, డాన్స్ ఉంది కదండి, ఫైట్ లేకపోయినా పర్లేదు, డాన్స్ ఉండి తీరాలండి అని చెప్పేవారు. దట్ ఈస్ వెన్ ఈ కేమ్ టు ద సెట్స్, ఈ శివయ్యని డాన్స్ ఆడమంటే నేను ఆడనన్నాను. ఇది బాలకృష్ణుడు కాదు, శివయ్య గారు. ఏంటి నేను చెప్తున్నాను చేయనంటున్నావు ఏంటి? అలా కాదండి, మీకు గుర్తుపెడుతున్నాను, ఇది శివయ్య బాలకృష్ణుడు కాదు. అయితే నేనే డాన్స్ మాస్టర్ అన్నారు. మీరు చూపించండి నేను ఆడతాను, డాన్స్ మాస్టర్ గారు చూపించకూడదు అన్నాను. యాక్చువల్లీ హీ డాన్స్డ్. దట్ ఈస్ వాట్ ఐ కాపీడ్. బికాజ్ డాన్స్ తెలియని, బికాజ్ కేశవనాథ్ గారు ఈజ్ కాల్డ్ కళా తపస్వి, బట్ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఇన్ డాన్సింగ్. సో అది పట్టుకున్నాను అనమాట. హీ కీప్స్ రిమెంబరింగ్ అండ్ లాఫింగ్ అబౌట్ ఇట్. దట్ సువ్వికి ఫస్ట్ డాన్స్ చేసి చూపించింది డాన్స్ మాస్టర్ కాదు, కేశవనాథ్ గారు. సూపర్. అసలు అసలు ఈవెన్ సాగర్ సంగమం ఆ లైన్ ఒక్క లైన్లో చెప్తే ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్ సార్. నేను ఎప్పుడు అంటే ఒక కథని ఒక చిన్న లైన్లో చెప్పడం సాగర్ సంగమం అనేది, ఐ మీన్ ఇండియాస్ బెస్ట్ డాన్సర్ హూ నెవర్ సా స్టేజ్ అనేది, అసలు ప్రతి కథకి అలా చిన్న దాంట్లో చెప్పగలిగితే ఈ కథ కన్వే అయిపోతుంది అన్న ఒక అండ్ విశ్వనాథ్ గారు, వై వీఆర్ సెయింగ్ కే బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, సంగీతం శ్రీను, దే విల్ లుక్ ఎట్ స్మాల్ థింగ్స్. వీఆర్ మేడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. వీ వేర్ స్మాల్. ఆ తర్వాత వీ బికేమ్ 6 foot, 5 foot, 8 inches. All that happened later. We all started small. So to understand small things is a big thing. And if you see Sagar Sangamam, that editor of a magazine, he keeps shaking his head like that. Adi ekkado Vishwanath garu chusi, he puts it into a character. Then somebody else does something. He keeps, and the way that cook in that film talks, inflections kuda Vishwanath garu చెప్తారన్నమాట. సో దట్ ఈస్ హౌ కేర్ఫుల్లీ he looks. అండ్ చిన్న చిన్న విషయాలు నేను ఏమైనా చేస్తే కూడా హీల్ అప్రిషియేట్ ఇట్ వెరీ మచ్. చాలా నవ్వుతూ చప్పట్లు కొట్టి హీ సేస్ వెరీ గుడ్ అంటారు. అండ్ దెర్ ఇస్ దట్ కనెక్షన్. అప్పుడప్పుడు నేను ఇంటర్వ్యూస్లో కూడా చెప్పేవాడిని, హీల్ కాల్ సడన్లీ అండ్ కంగ్రాచులేట్ మీ, విశ్వనాథ్ గారు ఒక పిక్చర్ చూశానయ్యా, ఏం పని చేసావయ్యా నువ్వు అంటే, కొత్త సినిమాలో అలాంటిది ఏంటి చేయలేదే, ఇప్పుడు విశ్వనాథ్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఏమి రిలీజ్ అవ్వలేదే అంటే, విల్ బి టాకింగ్ అబౌట్ సాగర్ సంగమం, ఎక్కడో టీవీలో వచ్చింది చూశాను, అలా అబ్జర్వ్ అయిపోయి ఐ వాజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్.
చాలా బాగుంది అని ఇంకెవరో తీసిన సినిమా గురించి మాట్లాడుతున్నట్టు. చాలా మందికి ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ కూడా సార్, క్లాసిక్ ఫిల్మ్ అసలు సాగర్ సంగమం. It is. We don't know. We wanted to make a good film. We never thought it will become a classic. We wanted to make an excellent film. It went beyond our mark and became a classic in Telugu. సార్ ఈ మూవీలో పాట పాడారు. సో మీరు అనిరుద్ధ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాజ్ ఎ సింగర్గా వర్కింగ్, ఆయనతో వర్కింగ్. Because he is a child of digital technology. He doesn't come from magnetic sound. So స్పీడ్ ఏమో అన్బిలీవబుల్ స్పీడ్ అండి. ఎందుకంటే ద మెషిన్ ఆల్సో హెల్ప్ హిమ్ అండ్ హిస్ మైండ్ ఆల్సో అట్యూన్ టు డిజిటల్ ఈరా. సో ఇట్ వాస్ డిఫరెంట్, బట్ ఐ వర్క్డ్ విత్ మెనీ పీపుల్ అండ్ ఐ సే దట్ అనిరుద్ధ్ గారు ఇంత టాలెంటెడ్గా ఉండడం నాకు ఆశ్చర్యం లేదు. ఈ కమ్స్ ఫ్రమ్ అ లైనేజ్ ఫ్రమ్ హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కె సుబ్రహ్మణ్యం గారు. అక్కడి నుంచి ఈ ఈజ్ గాట్ అబౌట్ at least 20 artists, great artists in his family. Oh, this we don't know. Yes, he is related to Padma Subramanian garu. Oh. His father is an actor. Everybody in the family knows something. His grandfather is a very talented ad filmmaker, director, producer. Oh. So he has lived in this environment. సార్ ఇన్ని ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్లోనూ మీకు గ్రిప్ ఉందని మేము నమ్ముతాం సార్. సో మీకు అరే నాకు ఈ క్రాఫ్ట్ నాకు చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఐ బికేమ్ అసిస్టెంట్ టు జీకే రాము గారు, కెమెరామెన్. తెలుగు ఫిల్మ్స్ చాలా చేశారు. ఐ వాంటెడ్ టు బికమ్ అ కెమెరామెన్, బట్ పనికిరావు, నీకు మైండ్ వేరెక్కడో ఉంది అన్నారు. సో ఐ ట్రై టు బికమ్ అన్ ఎడిటర్. ఐ లెర్న్ విజయరంగం గారి దగ్గర కాసేపు పనిచేశాను. దెన్ ఐఎమ్ ఆల్మోస్ట్ అన్ అసిస్టెంట్ ఆఫ్ మెనీ ఎడిటర్స్ హు వర్క్డ్ ఇన్ మై ఫిల్మ్. అక్కడికి వెళ్ళి ఐడియాస్ ఇస్తున్నట్టు ఐడియాస్ తీసుకుని వచ్చేసాను. సో దెర్ ఆర్ మెనీ ఫీల్డ్స్ దట్ ఐ కుడెంట్ షైన్ ఇన్. సో ఐ సెటిల్డ్. బాలచంద్ర గారు చెప్పినట్టు ఫస్ట్ యాక్టింగ్ చేయ, అది నాకు రాదండి అన్నాను. వస్తుంది, నిజమే అది. సో ఎవ్రీవన్ సేస్ బాలచంద్ర గారు డిస్కవర్ చేశారు నన్ను అంటే, కదండి ఇన్వెంట్ చేశారంటే. నాకు అప్పుడు ఒక అనుమానం కూడా లేదు నేను యాక్టర్ అవుతానని. ఓకే, అందరూ ఆశపడుతున్నారు యాక్టర్ అవ్వాలని, నేను డైరెక్టర్ కావాలని. అది అవ్వచ్చు, నీకు ఆ బుద్ధి ఉంది, ఇది అందరికీ దొరకదు. సో స్టార్ట్ వర్కింగ్ యాజ్ అన్ యాక్టర్ అని బుద్ధి చెప్పి నా దారి మార్చిన పెద్ద మనిషి ఆయనే. సార్ విక్రమ్ సినిమా జనరల్గా ఇప్పుడు జనాలకి ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఇట్స్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్, హై ఆక్టైన్ యాక్షన్ విత్ సెన్సిబిలిటీస్. ఏమీ అర్థం లేకుండా, ఇట్స్ నాట్ అ ఫెయిరీ టైల్. అది తప్పకుండా చెప్పాలి. ఇప్పుడు అందులో అందరికీ నచ్చుతున్న ఒక క్వాలిటీ ఉంది. ఇఫ్ యు సీ అన్టచబుల్స్, గాడ్ ఫాదర్ ఆర్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్, మై విశ్వరూపం, ఇట్స్ నాట్ అ ఫెయిరీ టైల్. ఒక నిజం ఉంది. అవును సార్, అవును. మండే నిజాలు. ఆ ట్రైలర్ చూసినప్పుడు కూడా అనిపించింది సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఒక స్వాగ్ స్టైల్లో అండ్ ఒక వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఆ స్టైల్ కానీ చాలా బాగా కనిపిస్తుంది సార్. సో మేము కూడా ఫస్ట్ డే వాచ్ చేయడానికి థ్యాంక్ యూ సార్. యాజ్ ఏ డైరెక్టర్గా మీరు మీ సినిమా డైరెక్టర్ గురించి చెప్తుంటే వినాలని ఉంది సార్. సో ఆయన గురించి మీరు. సార్, హీ క్లెయిమ్స్ హీ ఈజ్ అ ఫ్యాన్ అండ్ నాకు అన్ని ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కమల్ హాసన్ అంటున్నారండి. అది నమ్మటం కష్టం, బికాజ్ హీ మస్ట్ హ్యావ్ సమ్ టాలెంట్ ఇన్ హిమ్ టు కమ్ దిస్ ఫార్. Because he says my films are a great inspiration for me, and I think he has put in a lot of hard work. Malla picture చూసి అది అర్థం చేసుకొని, and he is a good technician and he will keep improving. That is what I believe, and I think that's what he should do. చిరంజీవి గారు కూడా నాతో ఒకసారి మాట్లాడేటప్పుడు ఒకటే అన్నారు సార్, నేను డైహార్డ్ ఫ్యాన్ అంటే మనల్ని ఇప్పుడైతే మన ఫ్యాన్సే బాగా చూపిస్తారు, వాళ్ళకే తెలుసు ఎంత బాగా చూపించాలని.
సో అలా లోకేష్ కనగరాజన్ గారు ఎక్కడున్నా సరే ఇలా కమల్ హాసన్ గారి ఫ్యాన్ నేను అని చెప్తున్నారు అండ్ నేను విన్నాను. సో డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారని 100% నమ్ముతున్నాను సార్. ఎందుకంటే మా లాంటి ఫ్యాన్స్కే తెలుస్తుంది మా 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 ఐడల్స్ ఎలా ఉండాలని. సో కానీ అది మాత్రం చాలదు, బికాజ్ అబవ్ ఆల్ యూ విల్ హ్యావ్ టు లుక్ అట్ ద ఫిల్మోగ్రఫీ ఆఫ్ యువర్ సూపర్ స్టార్ అవును సార్. అండ్ డిసైడ్ విచ్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ యాక్చువల్లీ మేడ్ హిమ్ సో వర్సటైల్. అవును సార్. సో కే బాలచంద్ర గారు ఆల్సో అండ్ రాఘవేంద్రరావు గారు ఆల్సో. అవును సార్. ఇట్స్ అ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ మీరు తీసుకురావాలి. యాజ్ అ డ్యూటీ యాజ్ యువర్ ఫ్యాన్ టు చిరంజీవి గారు, Yes, sir. యూ మస్ట్ డూ బోత్ సో దట్ ఈ లుక్స్ బెటర్ దాన్ ఈవెన్ బిఫోర్. 100% అది sir. ఇట్స్ ఆన్ యువర్ షోల్డర్స్ నౌ. 100% సార్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై డ్యూటీ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Give my brother a very big hit.